సిద్దిపేట జిల్లా వంటి మామిడిలో రైతులకు మద్దతుగా నిలిచారు బీఆర్ఎస్ నేతలు వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ అంజిరెడ్డి. ఆనాడు మార్కెట్ అభివృద్ధి కోసం రైతుల వద్ద తీసుకున్న భూమిలో ఏం చెప్తారో చెప్పకుండానే భూమిని చదును చేయడం సరైంది కాదని మండిపడ్డారు. చిన్న తిమ్మపూర్ రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ యార్డు కోసం భూమి ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామన్న హామీని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్లాట్లు ఇచ్చిన తర్వాతే మార్కెట్ భూమిలో అడుగుపెట్టాలని విరుచుకుపడ్డారు. అంతేకాని రైతులపై పోలీస్ జులుం చేయడం మంచిది కాదని దుయ్యబట్టారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ప్లాట్లు కేటాయించే వరకు రైతుల తరపున పోరాడతామని హెచ్చరించారు. అనుకోకుండా ఆ రోజు రిజైన్ చేయడం, ఆయన ఎమ్మెల్సీగా వెళ్ళిపోవడం, ఆ తర్వాత గవర్నమెంటు మాదే ఉన్నప్పుడు కూడా మేము ల్యాండ్ ఇంకా దాన్ని ప్రాసెస్ చేయలేదు. ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది, మళ్ళీ మాదే గవర్నమెంట్ వస్తుంది, రాగానే ఇక్కడ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేద్దాం. అదేవిధంగా ఇందులో ఉండేటువంటి రైతులందరూ కూడా 250 గజాల జాగా ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు కేసీఆర్ గారు చెప్తే మేమందరం కూడా సహకరించినాం. ఇక్కడ వంటిమావుల్లో ఉండే రైతులందరూ కూడా సహకరించారు. మరి సహకరించడం వల్లనే ఇక్కడ భూసేకరణ జరిగింది. ఎలాంటి ప్రొసీడింగ్ లేకుండా, ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండా మరి ఇవాళ ఈ క్లీన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమంతా కూడా, మా అంజిరెడ్డి గారు, మేము, మా సర్పంచులు, మా శ్రేణులు, అదేవిధంగా రైతులు అందరం కలిసి కూడా మా డిమాండ్ ఏంటంటే, మీరు ల్యాండ్ లెవెల్ చేయాలనుకుంటే ఫస్ట్ 100 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్స్ పట్టుకెళ్ళండి. ఇంటర్నేషనల్ స్థాయిలో డిపిఆర్ తయారు చేయండి. డిపిఆర్ తయారు చేసి పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం ఫండ్స్ తీసుకొచ్చి మీరు స్టార్ట్ చేస్తే మేము సహకరిస్తాం. ఎలాంటి ప్రొసీడింగ్ లేకుండా ప్రభుత్వ బిల్డింగ్స్ స్టార్ట్ చేసే ఉద్దేశం ఉన్నట్టు బయటకు చూపడం చేస్తున్నారు, కానీ ఇక్కడ ఎలాంటి శాంక్షన్స్ లేవు. రైతులకు కూడా పోయిన కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇక్కడ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం 59 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. రైతులకు ఇస్తాను 250 గజాలు ఏదైతే ఇస్తా అన్నారో దానికి రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వెళ్ళము, మేము ఇక్కడే ఉంటామని చెప్పడం లేదు. వాళ్ళు మాకు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం మీరు దాన్ని పూర్తి చేయాలని రైతులు కోరుకుంటున్నారు. ఒకవేళ లేని పక్షాన మేము అట్లే బలవంతంగా చేసి మేము రైతులను ఇబ్బంది పెడతామంటే రైతుల పక్షాన మేము నిలబడి పోరాడతాం. దీంట్లో అడుగుపెట్టే ప్రసక్తే లేదు. మేము ఎవరం కూడా దీంట్లో అడుగు పెట్టనీయం. వీళ్ళందరి పక్షాన మేము ఉండి పోరాడతాం. దయచేసి అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటాం.